ఫ్రెండ్స్, నేను మీ వల్లి లక్కోచు. ఫ్రెండ్స్, మరి ఈ మధ్య కాలంలోని ఎక్కువగా మనం ప్రసార మాధ్యమాల్లో అయితే వింటూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. విశాఖ వాతావరణ కేంద్రం వారు అందించిన సమాచారం ప్రకారం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి ఆ నెక్స్ట్ తీరం దాటడం కూడా జరిగింది. మరి ఈ ప్రభావం వలన రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు పడుతుండటం అనేది విదితమే. మరి వాయుగుండం ప్రస్తుతం ఒడిశా చిట్లాగర్కు 90 కిలోమీటర్ల ఆగ్నేయ దిశలో కేంద్రీకృతమై ఉందని, రాబోయే కొన్ని గంటల్లో పశ్చిమ వాయువ్య దిశలో పయనించి దక్షిణ ఛత్తీస్గఢ్ మీదుగా పయనించి సుస్పష్ట అల్పపీడనంగా బలహీనపడే అవకాశం ఉందన్నారు. మరి అంతేకాకుండా ఋతుపవన ద్రోణి దేశంలోని వివిధ ప్రాంతాల నుండి వాయుగుండం మీదుగా పయనించి తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు 1.5 కిలోమీటర్ల ఎత్తు మేరకు వ్యాపించి ఉందన్నారు. మరి దీనివల్ల రాష్ట్రంలో రాబోయే వారం రోజులు చెదురుమదురు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. మరి తీరం వెంబడి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని కూడా తెలియజేశారు. మరి అలానే ఫ్రెండ్స్, మరి మొదటి 3 రోజులు కూడా మత్స్యకారుల సముద్రంలోకి వేటకి వెళ్లవద్దని కూడా హెచ్చరించారు. అలాగే మరి వాయుగుండం తీరం దాటిందని, రానున్న 24 గంటల్లో కొన్ని జిల్లాల్లో అంటే పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో భారీగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలియజేశారు. ఫ్రెండ్స్, మరి వర్షాలు పడే టైంలో సురక్షిత ప్రాంతాల్లో ఉండవలసిందిగా నేనైతే కోరుకుంటున్నాను. మరి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. నేను మీ వల్లి లక్కోచు.